90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. ఈ మధ్య కాలంలో లివిన్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడ చూసుకున్నా ఇవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే కొంతమంది కొన్ని విషయాలలో లివిన్లో ఉన్న ఆడపిల్లల్ని కనుక మనం చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితి చూసినా, వాళ్ళ పెయిన్ చూసినా వర్ణనాతీతం చెప్పచ్చు. ఈ విధంగా అంటే లివిన్ అనేది వెళ్ళిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంటాయి, లేతే ఈ చర్య చేయడం వల్ల మీకు వచ్చే నష్టాలు ఇవి అని ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటాం. ఇటీవల మన లీగల్ ఫోరం సంబంధించి కొన్ని కేసెస్ రావడం జరిగింది. టీనేజ్ అమ్మాయిలు అప్పుడప్పుడే తమ లైఫ్లోకి అడుగుపెట్టబోతూ అదృష్టవశాత్తు క్యాంపస్ ఇంటర్వ్యూల పేరుతోటి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు, ముఖ్యంగా వరంగల్, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, క్యాంపస్ ఇంటర్వ్యూలతోటి కాస్త ఉద్యోగం కాస్త లభించింది అనే ఉద్దేశంతో సిటీకి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చాలామంది రావడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత అమీర్పేట మొదలుకొని అమీర్పేట, ఎస్ఆర్ నగర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతం వరకు కొన్ని వందల వేల లేడీస్ హాస్టల్స్లో మగ్గైపోతున్నటువంటి కొంతమంది అమాయకుల జీవన గాథ, దీనగాథ నేను కొన్ని మీతో ముందుంచే ప్రయత్నం చేస్తాను ఉష గారు. తల్లిదండ్రులు చేపట్టుకొని అప్పటి వరకు ఉన్నటువంటి అమ్మాయిలు ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఆ వయసులో హైదరాబాద్కి బాట పట్టిన తర్వాత ఇక్కడ జరిగిన పరిచయాలు, ఒక అమ్మాయి అందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది, ఇప్పుడిప్పుడే సిటీకి వచ్చిన కొత్తగా ఉన్నటువంటి సీతాకోక చిలుకల్లాగా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎవడో ఒక పనికి మాలిన వెధవలు కొంతమంది ఆ అమ్మాయి వైపు చూస్తూ చొంగలు కార్చుకుంటూ ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ముందుగా ఈ ప్రేమ అన్నటువంటి ఒక మోహంతో అమ్మాయిల్ని అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అది ప్రేమ కాదు, ఇంకొకటి కాదు, వెర్రి కాదు, వ్యామోహం కాదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక ఆకర్షణ మాత్రమే అని తెలుసుకోలేనటువంటి ఒక బేలతనంలో ఉండిపోయి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా అప్పటి వరకు తల్లిదండ్రుల యొక్క స్పరిశతో ఉన్నటువంటి అమ్మాయి కాదు, నాకేదో కొత్త వ్యక్తి పరిచయం అయ్యాడు, నేనేదో నాకు మొత్తం ప్రపంచం అంతా తెలుసు, ఇంట్లో అమ్మ చెప్తుంటే కూడా నీకు తెలియదు వరకు అని చెప్తూ, తండ్రి నీకు తెలియదు నాన్న, ఇంకా నువ్వు పాతకాలం ఉన్నావు అని చెప్తూ ఈ కొత్తగా పరిచిన అబ్బాయి యొక్క చేయి పట్టుకొని ఆ అబ్బాయితోటి ఇంకా విచ్చలవిడితనంతో పెరిగిపోయి అది చివరికి శారీరక సంబంధానికి దారితీసి హోటల్స్ రూమ్స్లో బుక్ చేసుకొని వాళ్ళతోటి కాస్త శారీరక సుఖాన్ని పొందిన తర్వాత ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చిరిగే చివరికి అరిటాకి అన్నట్టుగా అమ్మాయి జీవితం ఒక 2 నెలలు తప్పిన తర్వాత, 3 నెలలు తప్పిన తర్వాత అప్పుడు తనకి జ్ఞానోదయం అబ్బాయిని వెంబడిస్తే ఆ అబ్బాయి చేత్కరించి నీ పనికి మాలిందన్న, నువ్వు నాకు కాకుండా నువ్వు ఎంతమంది తిరిగావు తెలీదా అని చెప్పి ఈ అబ్బాయిలు పాడు చేస్తున్నటువంటి అమ్మాయిల యొక్క జీవితాలతో ఇటీవల మా ఫోరమ్స్కి, లీగల్ ఫోరమ్స్ టచ్ చేసిన అమ్మాయిల యొక్క జీవన గాథ ఈ మాదిరిగా ఉంది. ఇక్కడ అబ్బాయిల ద్వారా మోసపోయిన అమ్మాయిలు తప్ప, లేకపోతే తల్లిదండ్రుల మాట పెడచెవని పెట్టిన అమ్మాయిలు తప్ప, లేకపోతే మోసపోయిన అమ్మాయిది తప్ప, మోసం చేసిన అబ్బాయిది తప్ప, ఈ రెండు కాక సిటీ నగరానికి అమ్మాయి బాగా చదువుకుంటుంది, సంపాదించుకుంటుందని చెప్పి పంపించిన పేరెంట్స్ తప్ప, లేదా సమాజాన్ని తప్ప, మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో సామాజిక స్థితిగతులు తప్ప అన్నది ఎవరిని ఇందులో తప్పు చేసినప్పటికీ, ఎవరిని దీన్ని బలిపశుగా మార్చినప్పుడు కూడా చిట్ట చివరక తన ఉనికిని కోల్పోయి, తన జీవితాన్ని కోల్పోయి, తన సర్వస్వాన్ని కోల్పోయిన అమ్మాయి యొక్క జీవితం ప్రశ్నార్థకం అయిపోతుంది. చివరికి ఏడ్పులు, పెడబొబ్బలు, అయ్యో అది చేసావు ఇది చేసావు అన్నింటిని ఈసడింపులు, చీదరింపులు, చీత్కారాలు. చివరికి ఫలితం ఏంటంటే అమ్మాయిలకు ఆత్మహత్య చేశారన్యం. చిట్ట చివరక మా జీవితంలో కామా కాదు, ఫుల్ స్టాపే మా జీవితం అని చెప్పి జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చేసుకున్నటువంటి అమ్మాయిల యొక్క దైనిక గాథ వింటుంటే ముఖ్యంగా ఉష గారు పరిస్థితులు ఇటు వెళ్ళబోతున్నాయి. అమ్మాయి చేసిన తప్ప ఎగ్జాక్ట్లీ ఈరోజు పేరెంట్స్ది కూడా ఈ విషయంలో తప్పు ఉంది. ఎందుకు తప్పు ఉంది అంటే అమ్మాయి అడిగిందల్లా కొని పెట్టడం. మా అమ్మ తర్వాత నాకు పుట్టింది నా తల్లి కదా అని చెప్తూ ఆ చిట్టి తల్లి యొక్క మాటల్ని అపురూపంగా మాట్లాడుతూ, పెద్దవుతుంటే అపురూపంగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి చేస్తున్న తప్పు అని చెప్తుంటే కూడా ఆ అమ్మాయి పట్టించుకోకుండా ఆ అమ్మాయిని పూర్తిగా అంటే ముద్దుతోటి, మురిపాలతోటి ఆ అమ్మాయి అడిగిందల్లా ముందు తెచ్చి పెడితే తండ్రి ఫోన్ చేస్తాడు హైదరాబాద్కి, అమ్మాయి ఏమో టైంకి ఫోన్ చేసావా, టైంకి తిన్నావంటే ఈ అబ్బాయి చేయి పట్టుకొని నడుస్తున్నట్టు అమ్మాయి ఇమీడియట్గా నాన్న నేను బిజీగా ఉన్న ఫోన్ పెట్టాయి అన్నటువంటి సంఘటనలు ఎన్నోసార్లు ప్రతి తల్లిదండ్రులకి, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ప్రతి తల్లిదండ్రులకి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎదురుతున్న సమస్యే. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మాట ఎప్పుడు వినిపిస్తుందా అని చిన్నప్పుడు మాట్లాడే మీ అమ్మాయి ఈరోజు మీ మాట వినగా నాన్న నేను బిజీగా ఫోన్ పెట్టాను అన్నప్పుడు మీరు డౌట్ పడండి, మీ అమ్మాయే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయిని అప్పుడే మీరు సస్పెక్ట్ చేయండి, అనుమానించడం మొదలు పెట్టండి. అంతా జరిగిన తర్వాత మాట్లాడుకోవడం కన్నా ముందుగానే మీరు ఒక విషయంలో అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుందని రండి హైదరాబాదు, అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి, ఎవరితో మాట్లాడుతుంది
మాట్లాడుతుందో తెలుసుకోండి. ఆమె మొబైల్ని చూడండి, పరిశీలించండి. ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీని మీద చాలా విషయాలు చూసినట్లయితే అమ్మాయి యొక్క వేష భాషలు గ్రామీణంలో ఉన్నప్పుడు ఒక రకమైన వేష భాషలు ఉంటే సిటీకి వచ్చిన తర్వాత ఆమె యొక్క వేష భాషలో మొత్తం మార్పు చెందుతుంది. అంటే మారకూడదని చెప్పడం నా ఉద్దేశం కదా, మారాలి. అమ్మాయిలు మారాలి, చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, దేశాలు ఎరాలి, అమెరికా కాదు పెద్ద దేశాలు కాదు రాకెట్లో కూడా వెళ్ళాలి, కోరుకుందాం. కానీ తప్పు జరిగితే సరిదిద్దుకుంటే ఒక జీవితం మళ్ళా వెనక్కి రాదు. మీరు పట్టుకుంటున్న అబ్బాయి నిజమైన వ్యక్తి, మీ కళ్ళకు కూడా అద్భుత వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ వాడు మోసగాడు. గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు అందరూ ఇలాగే ఉంటారు. 99% అబ్బాయిలు ఇలాగే ఉంటారు. మీరు పట్టుకున్న చెయ్యి అబ్బాయి చెయ్యి కాదు, అది ఒక కబంధ హస్తం, ఒక భస్మాసుర హస్తం అని తెలుసుకోండి. డెఫినెట్గా ఈరోజు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో, ప్రేమ అనే పేరుతో ఎవరి యొక్క మోహంలో ఉన్నారో, మీరు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి తడిమి చూసుకోండి. నేను ఏ స్థితిలో ఉన్నాను? కానీ ఆకర్షణ, మోహం అనేది మిమ్మల్ని తెలియపరచకుండానే మిమ్మల్ని ఒక మోహంలో పెడుతుంది, ఒక మత్తులో పెడుతుంది. ఆ మాటల మత్తు, ఆ చూపుల మత్తు, ఆ మెసేజ్ల మత్తు, ఆ వాట్సాప్లో వీడియో కాల్స్ మత్తు, ఆ మత్తులో పడి మీ యొక్క జీవితాన్ని, మీ అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు డియర్ అమ్మాయిలు, అబ్బాయిలు. రాంగ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మేము మోసపోయామని ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఇందాక మీరు వీడియో కాల్స్, వాట్సాప్ చాట్ అన్నారు. చాలామంది వీటిని అడ్డం పెట్టి అమ్మాయిల్ని బెదిరించి డబ్బు సొమ్ము చేస్తున్న మగపిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ మేము ఇటువంటి వాటిలో ఇరుక్కున్నాము, మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మేము పేరెంట్స్కి చెప్పుకోలేము, ఫ్రెండ్స్కి చెప్పుకోలేము, బయటికి రాని సిచ్యుయేషన్, మేమంతా జీవితాన్నే నాశనం చేసుకున్నాము, మాకు ఒక చేయూత కావాలి, మాకు న్యాయం కావాలి, మేము బయటపడాలనుకుంటున్నాం దీని నుంచి అనుకునే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా లీగల్ త్రూ కనుక వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మనం వాటిని టేకప్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? మీరు ఒక ప్రేమ అన్నటువంటి ఒక మోహంలో ఉన్న, లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్న, మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం చాలా కష్టం. పోనీ మీ స్నేహితులు చెప్పగలరా? చెప్పలేరు. పోనీ మీ బంధువులు చెప్పగలరా? మిమ్మల్ని ఇంకా విసడింపులు చేస్తారు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు తప్ప వాళ్ళు చెప్పలేరు. పేరెంట్స్ చెప్పగలరా? మీరు పేరెంట్స్ కూడా షేర్ చేసుకోవాలని ఎన్నో రకాలైన అనుభవాలు మీ దగ్గర ఉంటాయి. దయచేసి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకుండా, మిమ్మల్ని మీరు గిల్టీ ఫీల్ అవ్వకుండా, మిమ్మల్ని మీరు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వకుండా, ఆత్మన్యూనతాభావంతో బాధపడకుండా ఇమ్మీడియట్గా మీ చేతుల్లో ఉన్న ఫోన్ తీసుకోండి. మీకంటూ మీ పక్కన మీ సోదరులు ఉన్నారు, న్యాయ సలహానిచ్చేటి మీ సోదరులు, మీ సోదరులు కూడా పక్కనే ఉన్నారు. దయచేసి మీరు ఎటువంటి అఘాయిత్యాలు కూడా చేసుకోవద్దు. కొన్ని లక్షల మంది, కొన్ని కోటాను కోట్ల మంది ఈ యొక్క స్థితి, మానసిక స్థితిగతుల్లో ఏం చేసుకోవాలో తెలియని ఆ ఒక్క గంట, ఒక క్షణం కూడా మీరు తట్టుకోలేరు. ఆ క్షణం ఆగండి, మీ చేతిలో ఫోన్ తీసుకోండి, ఇమ్మీడియట్గా కాల్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇమ్మీడియట్గా మన లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అవుతారు, మీకు కౌన్సిలింగ్ చేస్తారు. డెఫినెట్గా మిమ్మల్ని ఒక దిశానిర్దేశం చేసే స్థితికి మన లీగల్ టీం వెళ్తారు. ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి. మీ లైఫ్ మిమ్మల్ని మీరు నేనేదో స్కిప్ అయినట్టున్నానే, నేనేదో జారినట్టున్నానే, నేనేదో స్కిడ్ అయినట్టున్నానని మీకు అనిపించారంటే మీరు సక్సెస్ అయినట్టే. ఇమ్మీడియట్గా మీ చేతుల్లో ఉన్న ఫోన్ తీసుకుని ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు. మీ యొక్క వివరాలు పూర్తిగా గోప్యతగా ఉంటాయి, వెరీ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. లీగల్ టీం కంప్లీట్ సీక్రెట్స్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మీకు మేము కాంటాక్ట్ చేస్తాం. మిమ్మల్ని మేము మరలా ఒక భావి పౌరులుగా, ఒక భావి యువకులుగా మమ్మల్ని తీర్చిది కొన్ని వందల మందికి ఇప్పుడు చేసాం, ఇంకా చేస్తున్నాం. ఇమ్మీడియట్గా కాంటాక్ట్లో రండి. మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీ లైఫ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. యూ కెన్ స్టార్ట్ యువర్ లైఫ్. చాలా మందికి ఈ హోప్ కూడా దొరకదు. ఇలాంటి వాళ్ళు ఉండి మేము ఉన్నాము, తప్పు రైట్ అనే జడ్జిమెంట్ అనేది ఉండదు, మిమ్మల్ని సేవ్ చేయడమే మా బాధ్యత అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.